చెన్నైలో ముఖ్యమంత్రి స్టాలిన్ గారి అధ్యక్షతన జరిగినటువంటి డీలిమిటేషన్కి వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడం కోసం అని చెప్పి జనసేన ఎంపీ వెళ్ళారు. చివరికి అర్ధరాత్రప్పుడు వాళ్ళ అధ్యక్షుల నుంచి ఫోన్ వస్తే సమావేశం జరిగే శనివారం పొద్దున తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత జనసేన అధ్యక్షులు స్టాలిన్ గారికి ఫోన్ చేసి ఎందుకు తిరిగి రావాల్సి వచ్చిందో చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. అనే వార్త ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రసారం చేయగానే, ఆ వార్త కథనం వాళ్ళు పబ్లిష్ చేయగానే మొదట ఉలిక్కి పడింది, మొదట ఆశ్చర్యపోతున్నది తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ మీడియా. ఎందుకని అంటే ఏంటి, ఇంత కీలకమైనటువంటి సమావేశం, కీలకమైన అంశం డీలిమిటేషన్ అనేది దక్షిణ భారతదేశంలో అన్ని పార్టీలు స్పందించారు. జగన్ గారి తరఫున సమావేశానికి ఎవరు వెళ్ళకపోయినా తాను ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాసి ఆ అంశం మీద చాలా విషయాలు పొందుపరిచి ఆయన కొన్ని డిమాండ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్కి వస్తే దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల్లో ముందు వరుసలో ఉండే చంద్రబాబు గారు ఇంత కీలకమైన అంశంలో మౌనంగా ఉండిపోయారు. కనీసం తన అభిప్రాయం లేదు, ఈ సమావేశానికి ఒకరిని పంపించింది లేదు. జనసేన పార్టీకి ఇన్విటేషన్ వచ్చిందంటే టీడీపీ పార్టీకి రాకుండా ఉండదు ఎక్కడే కూడా. అంటే దక్షిణ భారతదేశంలో చంద్రబాబు గారు ఒంటరి అయిపోయారు ఈ అంశం మీద. ఈ సందర్భంలో జనసేన అధ్యక్షుడు తన ఎంపీని పంపారు, అర్ధరాత్రి వెనక్కి పిలిపించారు, తర్వాత స్టాలిన్కి ఫోన్ చేశారు అని చెప్పే వార్త గుప్పని రాగానే అంటే ఏంటి, కూటమిలోనే ఉండి వాళ్ళేమో సేఫ్ సైడ్కి వెళ్ళిపోయారా, మమ్మల్ని ఏమో అప్రతిష్ట పాలు చేసేసారా, మరి వెళ్ళినట్లు మాకు తెలియని కూడా తెలియదే అన్నది తెలుగుదేశం పార్టీ వాదన. వెళ్తామన్నట్లు తెలియని కూడా తెలియదే అని. అయితే ఇక్కడ మనకు ఒక అంశం నీట్గా కనుక మనం లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే, బీజేపీకి చెప్పకుండా జనసేన తన ఎంపీని చెన్నైకి పంపించిండే అంత ధైర్యం చేసి ఉంటుందా? ఒకవేళ బీజేపీకి చెప్పే పంపితే నేను కొట్టినట్లు నటిస్తా, మీరు ఏడ్చినట్లు నటించండి అన్నట్టు మీరు పంపించండి, డిఎంకే ఇన్వైట్ చేస్తుంది, అర్ధరాత్రి మళ్ళీ వెనక్కి పిలిపిద్దాం, సో మేము దీన్ని వ్యతిరేకించుకుంటూ పంపించాం. కానీ పొత్తు ధర్మాన్ని పాటించుకుంటూ మళ్ళీ మధ్యలో వెనక్కి పిలిపించామని ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద చెప్పుకోవడానికి ఒక గ్రౌండ్ రెడీగా ఉంటుంది అని జనసేన కోసం వీళ్ళెవరో మంచి గేమ్ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయించారా? ఫ్యూచర్లో జనసేన పార్టీ దాని అధ్యక్షులు ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి పెట్టుకున్నారు. మేము డీలిమిటేషన్ వ్యతిరేకించాం, కూటమిలో ఉన్నా మా ఎంపీని పంపాం, కానీ కూటమి ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ధర్మం కాదు అని చెప్పేసరికి సరే పొత్తు ధర్మాన్ని గౌరవించుకుంటూ వెనక్కి పిలిపించాం, మేము డీలిమిటేషన్ని సమర్థించుకుంటూ దాన్ని వ్యతిరేకించుకుంటూ ఎంపీని పంపామని ఈయన ఫ్యూచర్లో డెఫినెట్లీ ఆ వాయిస్ ఎత్తుకుంటారు, దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. మరి ఎటు కాకుండా తెలుగుదేశం పార్టీనే కదా బాబా అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారే కదా అప్రతిష్ట పాలైపోయారు. వావ్, వాట్ ఏ గేమ్ ప్లాన్, ఎవరు ఎగ్జిక్యూట్ చేయించారో కానీ మొత్తం మీద ఒక గ్రౌండ్ రెడీ చేసి పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీకి తెలియకుండా పంపించడం హైలైట్ అసలు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్ అండి, ఈ మూడు పార్టీల మధ్య ఏదో జరుగుతుంది. ఆ ఏదో అన్నది వెరీ వెరీ సూన్ బయటకు రాబోతూ ఉంది. మొత్తం మీద కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు అంతే. కౌగిలించుకోకపోతే ఒంటరి పోరాటం చేయలేరు. అందుకని చెప్పి కత్తులు దాచిపెట్టుకొని కౌగిలించుకుంటారు, అవసరమైనప్పుడు కత్తులు బయటకు తీయడం కోసం. మొత్తం మీద అయితే ఇంత సీరియస్ కీలకమైన అంశంలో దక్షిణ భారతదేశంలో ఎటూ కాకుండా పోయింది చంద్రబాబు గారే. రాజకీయ చివరంకంలో ఆయనకు చాలా చాలా చెడ్డ పేరు అయితే మూట కట్టుకుంటున్నారు, ఇదైతే ముమ్మాటికి నిజం.